అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మరి సోమవారము 30వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు ఆదికాండం 13వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 16వ వచనం. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో దేవుని మాట చూసినట్టయితే నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె చేస్తానని ప్రభు అంటున్నాడు. ఎవరితో ఈ మాట చెబుతున్నాడంటే ఎలాంటి వ్యక్తితో చూడండి. ఏ అనుభవం ఉన్న వ్యక్తి సంతానం భూమి మీద ఉన్న రేణువుల దేవుడు చేస్తానంటున్నాడంటే ఏ అనుభవం ఉన్న వ్యక్తి అంటే అబ్రహామును గురించి చూడవచ్చు. అబ్రహామును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క సంతానంను భూమి మీద రేణువుల వలె చేస్తున్నాడు. అసలు అబ్రహాము ఏ స్థితిలో ఉన్నాడో చూడాలంటే మొట్టమొదటిగా కొన్ని విషయాలు అబ్రహాము గురించి చూడొచ్చు. దాంట్లో మొదటి మాట ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము వెండి బంగారము పశువులు బహుధనం కలిగిన వాడై ఉండి. సో మొట్టమొదటిగా అబ్రహాం ఎలా ఉన్నాడో చూస్తే ఇంత గొప్పవాడికి కూడా గర్భఫలం లేకపోయినా, ఇవన్నీ గర్భఫలం లేకపోయినా దేవుడు ఆ గర్భఫలం లేని వ్యక్తికి బహుమానాన్ని ఇస్తూ వచ్చాడు. నీ సంతానము భూమి మీద ఉండి రేణువుల వలె చేస్తానండి. అసలు అబ్రహాం భూమి మీద ఏ అనుభవం ఉన్న వ్యక్తి సంతానము భూమి మీద రేణువుల వలె చేస్తానంటున్నాడంటే మొట్టమొదటిగా అబ్రహాం యొక్క జీవితం చూడగా వెండి. అబ్రహాం జీవితంలో అబ్రహాం దగ్గర ఎంతో వెండి ఉంది. సమృద్ధైన వెండి అబ్రహాం దగ్గర ఉంది. సమృద్ధైన వెండి అబ్రహాం దగ్గర ఉండ గర్భఫలం లేదు. అబ్రహాం దగ్గర సమృద్ధైనటువంటి వెండి ఉంది, ఉండటానికి ఉండదు. ఎంతో వెండి ఉంది, చాలా ఎక్కువ వెండి ఉంది. కానీ ఎంత వెండి ఉండా అబ్రహాం జీవితంలో గర్భఫలం లేదు. సమృద్ధైన వెండి కలిగిన వాడు అబ్రహాము, కానీ గర్భఫలం లేదు. రెండవ రీతిలో చూసినట్లయితే ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో బంగారము చాలా బంగారం అబ్రహాము దగ్గర ఉంది. అబ్రహాము జీవితంలో వెండి ఉంది, సమృద్ధైన వెండి ఉంది, సమృద్ధైన బంగారం కూడా అబ్రహాం జీవితంలో ఉంది. ఎంతో బంగారం అబ్రహాం జీవితంలో ఉంటూ వచ్చింది. చాలా బంగారం కలిగినటువంటి వాడు అబ్రహాం జీవితం చూడగా ఎంతో బంగారం ఉంది, ఎంతో ఎక్కువైన బంగారం. తన జీవితంలో తన దగ్గర చాలా ఎక్కువ బంగారం కలిగినటువంటి వాడు. అబ్రహాం వెండి కలిగిన వాడైనా, అబ్రహాం ఎక్కువ బంగారం కలిగిన వాడైనా అబ్రహాం జీవితంలో గర్భఫలం లేదు. మూడవ చూసినట్టయితే ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో పశువులు కలిగిన వాడు, చాలా పశువులు కలిగినటువంటి వాడు, ఎంతో ఎక్కువ పశువులు కలిగినటువంటి వాడు. అబ్రహాము జీవితంలో దేవుని మాటకు లోబడి, దేవుని పిలుపు లోబడి, దేవుని మాట ప్రకారం వచ్చినప్పుడు అబ్రహాము జీవితంలో చూడగా ఎంతో వెండి కలిగిన వాడు, ఎంతో బంగారం కలిగినటువంటి వాడు, ఎన్నో పశువులు కలిగిన వాడు. ఎన్నో పశువులు తన దగ్గర ఉంటూ వచ్చినాయి. ఎన్నో పశువులను ఆయన కలిగిన వాడుకుంటున్నాడు. తన యొక్క జీవితంలో చూడగా, తన కుటుంబం దగ్గర చూడగా, తన యొక్క దొడ్లో చూడగా ఎన్నో గొప్ప పశువులు అబ్రహాము దగ్గర ఉంటున్నాయి. ఇన్నుండా గర్భఫలం లేదు. నాలుగోదిగా చూసినట్టయితే రండి, ఆదికాండం 13వ అధ్యాయం 3వ వచనం. బహుధనవంతుడై ఉండి. 3వ వచనం చివరిలో అబ్రహాం ఎలాంటి వాడండి? బహుధనవంతుడు, చాలా ధనవంతుడుకుంటూ వస్తున్నాడు. ఎక్కువ ధనవంతుడుకుంటూ వచ్చాడు. అబ్రహాము జీవితంలో బహుధనవంతుడు అంటే చాలా ధనవంతుడు అబ్రహాము యొక్క జీవితంలో చూడగా వెండి కలిగిన వాడు, బంగారం కలిగిన వాడు, పశువులు కలిగిన వాడు, ఇంకా బహుగా ధనవంతుడు అంట. చాలా గొప్ప ధనవంతుడు అబ్రహాం యొక్క జీవితాన్ని చూడగా ఆ కల్దీల పట్టణం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు అబ్రహామును జీవించిన విధానం చూడగా బహు ధనవంతుడిగా అబ్రహాము చేపడ్డాడు. ఎంతో గొప్ప ధనవంతుడిగా అబ్రహాం ఉంటూ వస్తున్నాడు. ఎంత గొప్ప ధనవంతుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంతానం భూమి మీద రేణువుల వలె చేస్తాను, ఇసుక రేణువుల వలె చేస్తాను. నీ సంతానం భూమి మీద ఎవరైనా లెక్కించగలిగితే లెక్కించు, ఇసుక రేణువులు ఎవరైనా లెక్కించలేడు. నీ సంతానాన్ని గొప్పగా చేస్తాను. అబ్రహాము బహు వెండి కలిగిన వాడు, అబ్రహాం బహు బంగారం కలిగిన వాడు, అబ్రహాం బహు పశువులు కలిగిన వాడు, అబ్రహాం బహు ధనవంతుడు. ఇంకా అబ్రహాము గురించి చెప్పాలంటే ఆదికాండము 13వ అధ్యాయం 6వ వచనం చూడగా నేను చూడండి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయింది, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారమై ఉంది. అంటే విస్తారమైనటువంటి ఆస్తి కలిగినటువంటి వాడు, బహు సమృద్ధి ఆస్తి కలిగినటువంటి వాడు, సమృద్ధి అయినటువంటి ఆస్తి కలిగినటువంటి వాడు ఈ యొక్క అబ్రహాము జీవితంలో చూడగా వెండి కలిగిన వాడు, బహుగా బంగారం కలిగిన వాడు, పశువులు కలిగిన వాడు, బహు ధనవంతుడు, ఇంకా బహు సమృద్ధైన ఆస్తి కలిగిన వాడు. ఎంతో గొప్ప ఆస్తి ఉంది. ఇన్నుండా అబ్రహాము గర్భఫలం లేదు. ఇన్ని ఉండే కానీ అబ్రహాముకి వెండి సంతోషాన్ని ఇవ్వట్లా, బంగారం సంతోషాన్ని ఇవ్వట్లా, ఇంకా పశువుల సంతోషాన్ని ఇవ్వట్లా, ధనం సంతోషాన్ని ఇవ్వట్లా, ఆస్తి సంతోషాన్ని ఇవ్వట్లా.
ఎన్నుండ అబ్రహాము సంతోషాన్ని లేకపోతున్నాయి. అందుకే దేవుడు మహోన్నతుడైన దేవుడు తన యొక్క కృపను బట్టి అబ్రహాము సర్వశక్తి గల దేవుడు ప్రత్యక్షమై నేను నీ సంతానము భూమి మీద ఉండు రేణువులోనే విస్తరింపజేసేదని అంటున్నాడు. మహోన్నతుడైన దేవుడు ప్రత్యక్షమై వెన్నుండ, బంగారం ఉండ, పశువులు ఉండ, ధనం ఉండ, బహు విస్తారమైన సమృద్ధి అయిన ఆస్తి ఉండ, అబ్రహాము జీవితంలో సంతోషం లేకపోవడానికి కారణం గర్భఫలం లేదు. ఇలాంటి అబ్రహాముని దేవుడు చూసి, అబ్రహాము నీ దగ్గర వెన్ను ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, పశువులు ఉండొచ్చు, ధనవంతులు ఉండే ధనం ఉండొచ్చు, సమృద్ధి అయిన ఆస్తి ఉండొచ్చు, ఎన్నుండ నీకు గర్భఫలం లేదు కాబట్టి నీ స్థితిని నేను చూశాను. కాబట్టి నువ్వు అన్నీ ఉండా గర్భఫలం లేక బాధలు ఉండవు. ఇదిగో నేను నీకు గర్భఫలం ఇస్తానని దేవుడు అబ్రహామునకు గర్భఫలం ఇచ్చిన వాడు కొన్నాడు. అతడే వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు. ప్రియులారా, ఈరోజు నీకు ఎంతో ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, బహు విస్తారమైన ఆస్తి ఉండొచ్చు, అధికమైన ఆస్తి. ఎంత ఉన్నా నీకు గర్భఫలం లేకపోతే, నువ్వు కూడా అబ్రహాము లాంటి స్థితిలో ఉంటే దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. భూమి మీద నీ సంతానంను భూమి మీద నుండి రేణువులో విస్తరింపజేస్తున్నాడు. ఈ సంతానాన్ని దేవుడు ఖచ్చితంగా విస్తరింపజేస్తానని ఇష్టపడుతున్నాడు. అంత సమృద్ధి అయినటువంటి సంతానంగా దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప సమృద్ధి అయిన సంతానం దేవుడు నీకు ఇవ్వాలంటే అబ్రహాము లాంటి జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు, అబ్రహాము లాగా నువ్వు జీవించినప్పుడు, అంటే వెండి బంగారాలు కలిగి కాదు నేను అంటుంది, అవి ఉండా లేవంటే దేవుని ఆశీర్వాదం అవసరం. అబ్రహాము దేవుడు తన ఆశీర్వాదాన్ని గర్భఫలం రూపంలో ఇచ్చాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాం పొందుకోవడం కారణం దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. నా స్నేహితుడు అంటే దేవుని స్నేహితుడు గుంటూ వచ్చాడు. అలాగే మనం కూడా దేవుని స్నేహితుడు గుండి దేవునికి ఇష్టలుగా ఉంటే మనకు కూడా దేవుడు గర్భఫలం లేని మనకి ఎన్నుండే గర్భఫలం లేని మనకి సమృద్ధి అయిన గర్భఫలాన్ని దేవుడు ఇస్తాడు. చూడండి, ఎంతో మంది డబ్బు, ఆస్తి, ధనం, కారు, బంగ్లాలు అన్నీ ఉంటాయి, కానీ గర్భఫలం ఉండదు. అలాంటి వారిని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు అన్నీ ఉండ గర్భఫలం లేకపోతే నేను నీకు ఇస్తానంటున్నాడు. అది సమృద్ధి అయిన గర్భఫలాన్ని ఇస్తానన్నాడు. అలా ఇస్రాయేలు వల్లే అంత గొప్ప గర్భఫలం ఇవ్వాలంటే అబ్రహాము లాంటి జీవితం మనం జీవించినట్టు ప్రభు సాయించాను కాక ప్రార్థన. మమ్మల్ని మీకు ఎక్కువగా ప్రేమించిన ప్రిపాలలో గొప్ప తండ్రి వందనాలు. ఎంతమంది వాక్యాన్ని నీరు ఫలించండి, సాక్షిని నిలబెట్టండి. అబ్రహాం లాంటి జీవితం మేము కలిగి మీ కొరకే సాక్షులుగా జీవించడానికి సాయం చేసి మాలో ఉన్న ప్రతి బలహీనతను మీరు కాపాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మీ సాక్షాత్మైన జీవితాన్ని మీలో మేము జీవించడానికి సాయం చేసి మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించి ప్రభా అబ్రహాంకి ఎన్నుండ గర్భఫలం లేదు, ఆ గర్భఫలం లేని స్థితిని మీరు సమృద్ధిగా నింపారు. ప్రభా మాకు కూడా ఎన్నుండ గర్భఫలం లేని వారు ఎవరైతే ఉన్నారో మా మధ్యలో వాళ్ళకి కూడా సమృద్ధి అయిన గర్భఫలాలు ఇచ్చి ఆత్మీయ గర్భఫలాలు కూడా ఇచ్చి మహిమ పొందమని యేసు ప్రభునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెను ప్రేమ దేవుని బిడ్డలారా అందరికీ మనం ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.